వదలరా. పోగొదలు. కాదు, వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు. వదలు. ఇడియట్. ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను. నోర్మి. నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా, ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వెన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9 గంటల 10 నిమిషాలకి. అంటే 10 నిమిషాల ఆలస్యం. ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయల నష్టం. అంటే నిమిషానికి ఎంత? గంటకెంత? రోజుకెంత? వారానికి ఎంత? లోపల రా, నీ సంగతి తెలుసు. రా 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 రా. ఏమిట్రా అలా భయపడతావు రాస్కల్? చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదరా. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ లో, ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్. నిజంగా నీది ఎంత మంచి మనసురా. అప్పుడేం చూసావరా, ముందు ముందు తెలుస్తుంది నా మనసు. అవునరా, మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందని తెలుసు కదా. తెలుసు. వెరీ గుడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా. నాకు 2000 రూపాయలు అప్పు కావాలి. అలాగే. తిరిగి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. అదే, ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ? సారీ సార్, లేట్ అయింది. షట్ అప్. ఒక మనిషి 1 నిమిషం ఆఫీస్కి లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో, ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసా నీకు? ఇక నుంచి ఎవరు ఆఫీస్కి లేట్ గా రావడానికి లేదు, ఆయన ఒకరు తప్ప. నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చాను నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెట్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండా బుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండా బుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ ముఖారం చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే జల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తుందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. అది బైకా? యా, సంవత్సరం క్రితమే కొన్నాను. సంవత్సరమేనా? అంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలియదు. ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా? నో, అబిడ్స్ లో పెద్ద రేమండ్ షోరూమ్ తెలుసు కదా? రేమండ్ షోరూమ్ లో కొన్నావా? దాని పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద అమ్ముతుంటే కొన్నా. ఈ షూ కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ లెగ్. నీకు బైక్ సెకండ్ హ్యాండ్, డ్రెస్ సెకండ్ హ్యాండ్, షూ సెకండ్ హ్యాండ్. నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? యా. ఎన్నాళ్ళైందిరా కాలేజ్ లో చేరి? చాలా కాలమైంది. రిచ్ కాలేజ్ చికి నేను పడేసేంత వరకు ఇలా చదువుతూనే ఉంటాను. ఇదే ఈ చీచా శబ్దం.
ఎక్కవా బైకు? ఏయ్ పోరా. ఒక్క నిమిషం. సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎంక్వైరీ చేసావు, నాకు డౌట్. ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ హ్యాండేనా? ఇడియట్. పోవే, చాలా మందిని చూసినా. ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ. పోరా. ఇగో పోనీ కొంచెం బైక్ వరకు అని రావా? ఎందుకు తొయ్యడానికా? ఎరా చీచా వర్కౌట్ అవ్వలేదా? పక్కదరా. ఒరే దేవా, వాళ్ళ రేంజ్కి ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనం ఏమడిగాం? ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం, అది కూడా దేవుడా నా ఈ చిన్ని కోరిక తీర్చలేవా? చీచా, దేవుడు కరుణించాడురా. ఎక్కడా? అటు చూడు. నిజంగా నువ్వు నా బాలామణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా.